నాగ చైతన్య కాజలు జంట లవ్ బర్డ్స్ లాగా ఎంచక్క తిరుగుతూ ఉంటారా. ఈలోగా కాజల్ వాళ్ళ నాన్న అదే ముఖేష్ ఋషి కోటీశ్వరుడా ఇంకో కోటీశ్వరుడి కొడుకునిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోతాడు. ఈ అమ్మాయిని అడగకుండానే పాపం ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చేస్తాడు. లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే కంట్రోల్ కంట్రోల్. పెద్దమ్మ నిన్నన్నానని ఏమీ అనుకోవద్దు. ఈ పెద్దవాళ్ళందరూ ఇంతే. ఒక పట్టాన్న పెద్దవాళ్ళు పిల్లలకి అర్థం కారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళకి అర్థం కారుగా. మన నాగ చైతన్యకి ఒకటే టెన్షన్, ఎక్కడ కాజల్కి పెళ్లి చేసేస్తారో అని. ఇంకో పక్కన నాగ చైతన్య వాళ్ళ అన్న శ్రీరామ్కి ఒకటే టెన్షన్, ఎట్లాగబ్బా ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పారు, వీడిని నేను పట్టుకొని ఆ గ్యాంగ్కి ఎలా అప్పచెప్పను అని. అయ్యో ఎంత మాట అన్నావు పెద్దమ్మ, వాళ్ళన్నే తీసుకెళ్ళి తమ్ముడిని విలన్లకు అప్పచెప్పాలా. అయ్యో ఇది అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది పెద్దమ్మ? నీలో ఏ రసమో పలకటం లేదు. సరిగ్గా ఏదో ఒకటి పలికించుకోవచ్చు కదా. డైరెక్టర్ చెప్తే చెప్పాడు, ఆ కథని నువ్వు కూడా మాకు అలాగే చెప్పాలా? అయ్యో పాపం నాగ చైతన్య ఏమైపోవాలి. అయ్యయ్యో పాపం తమ్ముడికి చెప్పుకోలేని పరిస్థితి శ్రీరామ్ది. సో సాడ్. వావ్, ఈ సినిమాలో స్క్రీన్ ప్లే విషయంలోనూ ఎడిటింగ్ విషయంలోనూ కొన్ని కొత్త టెక్నిక్స్ని వాడారు. అంటే ఇప్పుడు మామూలుగా ఒక సీన్లో వెనక్కి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ని చూపించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే, మనం దాన్ని ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. కానీ ఒకటే సీన్ని 4-5 ముక్కలు చేసి దాన్ని అక్కడోసారి ఇక్కడోసారి ముందుకు వెనక్కి చూపిస్తూ ఉంటే చూసేటువంటి ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. వావ్, ఆ ముక్కలన్నింటినీ కూడా నువ్వు అతికించి ఇది ఒక సీను అని అర్థం చేసుకునేటువంటి ఆ టైము మనకు ఉంటుందా? ఈ విషయంలో అజయ్ ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. టెక్నిక్ కొత్తదే అయినా ఫార్ములా అంటూ మనకు ఒకటి ఉంటుంది కదా, అదే బెటర్. వావ్, ఇన్ని టెన్షన్స్ మధ్య కథ దడదడా నడుస్తూ ఉంటుందా? దీని మధ్యలో మన కాజల్ వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది, నువ్వేంటి పెద్దమ్మా ఇంత టెన్షను అంత టెన్షను పడుతూ చెప్తున్నావు, నువ్వు మామూలుగా చెప్పు. ఏమని? నేను నాగ చైతన్యతో లవ్వులో ఉన్నాను అని. దాంతో వాళ్ళ నాన్నకి టెన్షన్. ఎన్ని టెన్షన్స్ అర్రా. ఈ కథలో చాలా టెన్షన్స్ ఉన్నాయి, నాకు కూడా చాలా టెన్షన్ వస్తుంది. అంటే నాకు భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలిగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కనపడ వెంటని ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నల కన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీ లేదు చూడు. ఇంకోవైపు కాజల్ తరపు వాళ్ళు కూడా ఆ విశ్వ ఫోటోని విలన్ గ్యాంగ్కి చూపించి వీడిని మీరు ఎలాగైనా సఫా చేయాలి అని ఆ బాధ్యతల్ని కూడా వాళ్ళకే అప్పచెప్తారరా. అంటే చూసుకోండి, అందరి దృష్టి ఇప్పుడు నాగ చైతన్య వైపే. దాంతో పాపం వీళ్ళ అన్న అదే శ్రీరాము బాగా సతమతం అయిపోతూ ఎలాగైనా సరే ఈ నాగ చైతన్యని కాపాడాలని చెప్పి మన వాడిని ఇండియాకి పంపించేయాలని డిసైడ్ అయిపోతారా. పెద్దమ్మ నాకు నటించడానికి కొంచెం అవకాశం ఇవ్వు. అయ్యో అన్న తమ్ముల మధ్య విభేదమా? అన్న తమ్ముడే ఇండియాకి వెళ్ళిపోమని చెప్తాడా? అన్నయ్య బ్యాంకాక్లోను తమ్ముడు ఇండియాలోను. ఎలా? ఇంత ట్విస్ట్ నేనే భరించలేకపోతున్నానే. అదేంటి ఉన్న పళంగా నన్ను ఇండియాకి వెళ్ళిపోమంటావు, నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళిపోతే నీకేమైనా అయితేను అని మనవాడు ససేమిరా వెళ్ళను అంటాడు. అక్కడ ప్రీ క్లైమాక్స్ అర్రా. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మీ నాన్నకు చెప్పావు, ఓకే. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నాకు ఎప్పుడేం చెప్పావా? మనం ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదు తెలుసా? ఇక అన్న శ్రీరాము తమ్ముడి మీద ఉండేటువంటి ప్రేమ ఉండబట్టలేక నిజం అంతా కక్కేస్తాడర్రా. తమ్ముడు నీకు సినిమా బిగినింగ్లో గుర్తుందా, నువ్వు కొంతమందిని కొట్టావు, నీ వల్ల వాళ్ళకి ఎన్నో కోట్ల నష్టం జరిగింది, అందుకే నిన్ను సఫా చేయడానికి నన్ను అప్పచెప్పారు. నువ్వు మీ వదిన అనుకుంటున్నంత మంచివాడిని కాదు, నేను ఈ గ్యాంగ్లో మెంబర్ని అని. ఇదంతా విని మన నాగ చైతన్య కాసంత షాక్కి గురైనా ఇంకో మంచి మాట చెప్తాడర్రా. అన్నా నీకింకో సంగతి గుర్తుందా, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని కొట్టడానికి వస్తే మనిద్దరం కలిసి వాడిని సఫా చేసేవాళ్ళము, అందుకని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, పదా తాడో పేడో ఇద్దరం కలిసి చూసేసుకుందాము అని. అదర్రా. వావ్, నువ్వు చెప్పేదేంటి ముసలి? ఈ శ్రీరాము వెళ్ళి నాగ చైతన్యతో ఎప్పుడు చెప్తే అప్పుడు క్లైమాక్స్ అన్నట్టు ఉంది. ఇంక నువ్వు చెప్పేదేంటి?
ఇప్పుడు చెప్పుకో, నాకు వచ్చిన డౌట్ నేను చెప్పేసా. బావు వాడు టెక్నిక్ ఫాలో అవుతాడు, నేను ఎమోషన్ ఫాలో అవుతా. వాడు డబ్బు కోసం కొడతాడు, నేను నీ కోసం కొడతా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసారా? ఏం జరుగుతుందో చెప్పు వైట్ సారీ బిగ్గమ్మ, చెప్పు కుకా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చెప్పు పెద్దమ్మ. ఇంతవరకు చెప్పి ఇక్కడికి వచ్చాక మొండికేస్తావేంటి? చెప్పు పెద్దమ్మ, తర్వాత ఏమవుతుంది? చెప్తావా? రోప్ కట్టి వదిలేయమంటావా? చెప్పు కుకా. అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. అనవసరంగా నా కాల్ షీట్ అంతా వేస్ట్ చేశాను. ఆ పౌరాణిక సీరియల్కి అమ్మేసినా బాగుండేది. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. దీన్ని బట్టి సీనిక్ బ్యూటీ, హీరో బ్యూటీ, హీరోయిన్ బ్యూటీతో పాటు ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉంటే ఆ బ్యూటీ పెరిగేది అని నా ఫీలింగ్. మరి వెళ్ళేటువంటి ప్రేక్షకులు ఓ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్లకుండా నాగ చైతన్య కాజల్ది ఒక మంచి లవ్ స్టోరీ, ఇందులో కొంతమంది విలన్స్ కూడా ఉన్నారు అన్న ఇంప్రెషన్తో వెళ్తే బాగుంటుంది. చెప్పు. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. అదండి, దడ ఎలాగో సినిమా హాల్లో ఉంది. ఈ పెద్దమ్మ క్లైమాక్స్ చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత. నాగ చైతన్య కొత్త లుక్ కోసం మీరే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీక్ ఇంకో కథతో మేము కలుస్తాం. అంతవరకు సెలవు మరి. అంటుంది గాడి.